అందరికీ వాక్యాన్ని మనం చదువుకుందాం. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 9వ వచనాన్ని మనం చదువుకుందాం. పేతురు రాసిన 2వ పత్రిక 9వ అధ్యాయాన్ని మనం చదువుతాం. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన ఆయన వెలుగులోనికి మేము తిరిగిన వారి గుణాతిశయములను ప్రచురం చేయు నిమిత్తం ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలునై ఉన్నారు. ఇది మనకు బాగా తెలిసినటువంటి మాట, బాగా పరిచయం ఉన్నటువంటి మాట. మనము ఎవరేమో ఇక్కడ చెప్పాడు, ఎందుకు పిలువబడ్డామో కూడా చెప్పాడు. అయితే మనము చీకట్లో ఉన్నవారు, అయితే వెలుగులోనికి పిలిచాడు. ఎందుకు పిలిచాడంటే గుణాతిశయములను ప్రచురం చేయడం నిమిత్తం పిలిచాడు. పిలువబడిన మనల్ని ఆయన ఏం చేశాడంటే ఒక ఏర్పరచబడిన వంశంలాగా చేశాడు, రాజులైన యాజక సమూహంగా చేశాడు. తర్వాత పెద్ద పేరు పెట్టబడింది, అదేంటంటే దేవుని సొత్తైన ప్రజలు. ఈ మాట ఉండలేదు, ఈరోజుకి చెప్పుకోవడానికి చాలా ఉంటాయి, ఒక మాట దేవుని సొత్తైన ప్రజలు. మనము ఎవరిమంటే దేవుని సొత్తైన ప్రజలు, దేవుని ప్రజలము అనొచ్చు. దేవుడు ఎందుకు వచ్చిన పదాన్ని ఎక్స్ట్రా వాడాడు. ఆ పదం మనం కూడా వాడటం చాలా మంచిది. మనం దేవుని సొత్తైన ఈ మాట ఎప్పుడు మనం అనుకుంటా ఉంటే, మైండ్లో పెట్టుకుంటా ఉంటే అదొక అతిశయం కూడా ఉంటుంది, అదొక బలం, ఒక నిరీక్షణ, ఒక ధైర్యం, ఒక భరోసా కూడా ఉంటుంది. కొద్దిమంది మనం చూస్తూ ఉంటాం, పెద్ద పెద్ద స్థాయి, స్తోమత, హోదా కలిగినటువంటి వారి పిల్లలు వారి నాన్న లేదా వారి అమ్మ వాళ్ళ పొజిషన్ ఎప్పుడు మనం చేసుకుంటూ నాకే ఇబ్బంది లేదు, మా అమ్మ నాన్న పొజిషన్లో ఉన్నారు, మా స్థాయి ఇది, మా హోదా ఇది, మా స్తోమత ఇది అనుకొని వారికి వారు ధైర్యం కలిగి ఉంటారు, కొద్దిగా గర్వపడతా ఉంటారు, అతిశయపడతా ఉంటారు. అట్లానే మనం కూడా ఒక్కోసారి కొన్ని పరిస్థితుల్లో నిరాశ, నిస్పృహలు వంటి ఉన్నప్పుడు, ఇబ్బందులు ఉన్నప్పుడు, సమస్యలు ఉన్నప్పుడు కానీ ఏమీ లేకపోయినా జనరల్గా కూడా ప్రతిరోజు కూడా నేను దేవుని ప్రజను, దేవుని సొత్తైన బిడ్డను, దేవుని చేత పిలువబడిన వారిని, నేను రాజుల యాజక సమూహంలో చేర్చబడిన వారిని అనుకుంటా ఉంటే అది ఒక ఆనందం ఉంటుంది. ఆ ఆనందంలో కొన్ని మనం ఎదుర్కొంటున్నటువంటి కొన్ని పరిస్థితులు మర్చిపోవడానికి అవకాశం ఉంది. ఈ రోజున ఈ దేవుని సొత్తైన ప్రజలు ఎలా ఉండాలి లేదా ఎలా ఉండాలి అనే మాటలు మీకు చూపిస్తాను. చూడండి, మత్తయి సువార్త 1వ అధ్యాయం రండి. అందరూ చదువుకొని చెప్పి అలిసిపోయి వదిలేసిన వాక్య భాగాన్ని మనం ఇప్పుడు చూస్తున్నాం. నవంబర్ నెల, డిసెంబర్ నెలంతా ప్రతి ఊరు, ప్రతి గ్రామం అందరూ ఈ మాటలు చెప్పుకొని ఉంటారు. మనం అప్పుడు పెద్దగా చెప్పుకోలేదు, ఈ రోజున చెప్పుకుందాం. మత్తయి సువార్త 1వ అధ్యాయం 18వ వచనం నుండి 25వ వచనం వరకు ఉన్న వాక్య భాగాన్ని మనం చదువుకుందాం. మత్తయి సువార్త 1వ అధ్యాయము 18వ వచనం నుండి 25వ వచనం వరకు ఉన్న వాక్య భాగాన్ని కాస్త చదువుకుందాం. మొత్తం చదువుదాం. యేసుక్రీస్తు జనన విధం ఎట్లనగా, ఆయన తల్లి అయిన మరియా యోసేపునకు ప్రదానము చేయబడిన తర్వాత వారు ఏకము కాక మునుపు ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భవతిగా ఉండెను. ఆమె భర్త అయిన
యోసేపు నీతిమంతుడై ఉండి ఆమెను అవమానపరచడం రహస్యముగా ఆమెను విడనాడ ఉద్దేశించను. అతడు ఈ సంగతులను గురించి ఆలోచించుకొనుచుండగా ఇదిగో ప్రభుదూత స్వప్నమందు అతనికి ప్రత్యక్షమై, దావీదు కుమారుడు అయిన యోసేపు, నీ భార్య అయిన మరియను చేర్చుకున్నట్టుకు భయపడకుము. ఆమె గర్భము ధరించినది పరిశుద్ధాత్మ వలన కలిగినది. ఆమె ఒక కుమారుని కనును. ఆయన ప్రజలను వారి పాపము నుండి ఆయనే రక్షించును కనుక ఆయనకు యేసు అను పేరు పెట్టుదు అనెను. ఇదిగో కన్యక గర్భవతి కుమారుని కనును. ఆయనకు ఇమ్మానుయేలు అని పేరు పెట్టుదురు అని ప్రభువు ఆయన ప్రవక్త ద్వారా పలికిన మాట నెరవేరునట్లు ఇదంతయు జరిగెను. ఇమ్మానుయేలు అని పేరునకు భాషాంతరమున దేవుడు మనకు తోడు అని అర్థం. యోసేపు నిద్ర మేల్కొని ప్రభువు దూత ఆయనకు ఆజ్ఞాపించిన ప్రకారము చేసి ఆయన భార్యను చేర్చుకొని ఆమె కుమారుని కను వరకు ఆమెను ఎరుగకుండెను. ఇది మనకు బాగా తెలిసినటువంటి ప్యాసేజ్. ఇందులో నుంచి 2-3 విషయాలు మీతో చెప్తాను. నేను ప్రారంభంలో చెప్పిన మాట, మనము దేవుని సొత్తైన ప్రజలు ఎలా ఉండాలో ఇక్కడ రాయబడింది. ఒకటి 19వ వచనంలో, ఆమె భర్త అయిన యోసేపు నీతిమంతుడై ఉన్నాడు. నేను యోసేపు గురించి ఏం చెప్పట్లేదు, ఇది చెప్తా ఉంటే యోసేపు చెప్తున్నాను, యోసేపు గురించే చెప్తా. కానీ యోసేపు యొక్క క్యారెక్టర్స్ని నేను హైలైట్ చేయదలుచుకోలేదు. ఓన్లీ మనం పరిశుద్ధ జనం లేక దేవుడి సొత్తైన ప్రజలు, ఆయన ప్రజలమైన మనం ఎలా ఉండాలంటే, ఒకటి నీతిమంతులుగా ఉండాలి. ఆయన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు నీతిమంతుడు. ఆయన సొంతైన ప్రజలమైన మనము కూడా నీతిమంతులుగానే. కానీ రోమపత్రిక 3వ అధ్యాయంలో రాయబడిన మాట, నీతిమంతుడు లేడు ఒక్కడును. కానీ మనం నీతిమంతులంగా పిలువబడ్డానికి, నీతిమంతులం అవడానికి ఒక అవకాశం ఉంది. అదేంటంటే రోమపత్రిక 5వ అధ్యాయం 1వ వచనంలో రాయబడిన మాట, కాబట్టి విశ్వాస మూలమున మనము నీతిమంతులముగా తీర్చబడతాం. విశ్వాస మూలమున మనము నీతిమంతులముగా తీర్చబడతాం. అంటే విశ్వాసం ఉంచడం అనేది కానీ, నమ్మడం అనేది కానీ రెండు ఒకటే. ఇదే రోమపత్రిక 4వ అధ్యాయం 3వ వచనంలో రాయబడిన మాట, అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడింది. ఇక్కడ వాక్యం ప్రకటిస్తున్న మనం అందరం కూడా ఎవరు కూడా పరిశుద్ధులం కాదు, ఎవరు కూడా నీతిమంతులం కాదు, అందరం కూడా పాపలమే. మనం ఎప్పుడు చెప్పుకుంటున్నటువంటి మాట, మనుషులందరూ పాపం చేసి దేవుడు గురించమని పొందలేకపోతా ఉన్నారు. అందరం పాపలం, అందరం శిక్షకు అర్హులం, నరకానికి పాత్రులమై ఉండగా యేసు వారు ప్రేమించి మన యుద్ధకు వచ్చి మన శిక్ష భరించి మనల్ని నీతిమంతులుగా చేశాడు అని మనం ఎప్పుడు చెప్పుకుంటా ఉంటాం, ఎప్పుడు జ్ఞాపకం చేసుకుంటా ఉంటాం. అయితే ఇంకా యేసు ప్రభువుని ఎవరైనా నమ్మని వారు ఉన్నట్లయితే, ఇంకా ఎవరైనా నీతిమంతులుగా తీర్చబడని వారు ఉన్నట్లయితే, నువ్వు నీతిమంతులుగా చేయబడ్డానికి నువ్వు ఏమి చేయవలసిన పని లేదు. ఏ అన్నదానం చేయవలసిన పని లేదు. ఏ గోదానాలు భూదానాలు, ఏ వెండి బంగారు ఆస్తి అంతస్తులు దేవునికి ఇవ్వవలసిన అవసరం లేదు. కానీ నువ్వు అబ్రహాము దేవుని నమ్మినట్లుగా, అబ్రహాం దేవుని మీద విశ్వాసం ఉంచినట్లుగా నేను విశ్వాసం ఉంచగలిగితే నీతిమంతులమవుతాం. నేను పాపిని, దేవుడు పరిశుద్ధుడు, అత్యున్నత సింహాసనం పైన ఆశీర్వైన దేవుడు నన్ను రక్షించడానికి ఆయన పరలోకమును విడిచిపెట్టి ఈ భూలోకానికి వచ్చాడు, నా శిక్ష భరించాడు, శిలువలో నా పాపాన్ని మోసాడు, నా కోసమే రక్తం చిందించాడు అని ఎవరైతే నమ్ముతారో, అని ఎవరైతే నోటితో ఒప్పుకుంటారో వారు రక్షించబడతారు, వారు విమోచించబడతారు. అంటే ఆ రక్షించబడిన వారికి
విమోచించబడిన వారికి పెట్టబడిన పేరు ఏంటంటే నీతిమంతులు. ఇక్కడ ఎవరైతే కడగబడిన వారు ఉన్నారో, మారు మనసు పొందిన వారు ఉన్నారో, యేసు ప్రభువునందు విశ్వాసం ఉంచిన వారు ఉన్నారో, వీరందరూ కూడా నీతిమంతులే. ఈ నీతిమంతులే ఇందాక ఆయన ప్రభు బలలో చేయి వేసిన వారు. ఇంకా ప్రభు బలలో చేయి వేయని వారు ఎవరైనా ఉన్నట్లయితే, ఇదిగో మిగిలి ఉన్న రొట్టె, మిగిలి ఉన్న రసం, అది నీదే, అది నీ కోసమే. అది నువ్వు ఇంకా రక్షించబడినందుకు, నువ్వు తీసుకోనందుకు అది మిగుల్చబడేది. ఎంత మంది ఉన్నా, 1000 మంది ఉన్నా, 1,00,000 మంది సగం ఉన్నా, అంతైనా రొట్టె మిగులుతూనే ఉంటది. అది ఎందుకంటే ఇంకా మారు మనసు పొందని నీ కోసమే. నువ్వు ఆయన కాడికి ఇంటికి వస్తావని, నువ్వు ఆయన విశ్వాసం ఉంచుతావని, ఆయన వద్దకు వస్తామనే ఉద్దేశంతో ఆ రొట్టె రసం నీ కోసం ఎదురు చూస్తా ఉంది. అది అందుకోసమే భద్రపరచబడతా ఉందని నువ్వు గుర్తెరగవలసిన అవసరం. బైబిల్ గ్రంథంలో నోవాహు నీతిమంతుడుగా జీవించాడు. చూద్దాం, ఆదికాండం 7వ అధ్యాయం 1వ వచనం. ఆదికాండం 7వ అధ్యాయం 1వ వచనంలో ఏమన్నమాట, ఈ తరములో నోవాహు ఒక్కడే నీతిమంతుడు. ఈ తరము వారిలో నీవే నా ఎదుట నీతిమంతుడవై ఉండుట చూచితిని. 6వ అధ్యాయము అంతా చూస్తే అప్పుడున్న భూలోకం అంతా, దేవుడు భూలోకం వైపు తేరి చూడగా భూలోకం అంతా చెడిపోయింది. ఎవరికి నచ్చినట్లుగా వారు మాట్లాడుకుంటూ ఉన్నారు, ఎవరికి నచ్చినట్లుగా వారు జీవిస్తున్నారు, ఎవరికి నచ్చినట్లుగా వారు పెళ్లిళ్ళు చేసుకుంటా ఉన్నారు. ఈ విధంగా దేవుని మర్చిపోయి దేవునికి వ్యతిరేకంగా జీవిస్తూ అపవిత్రతలో పాపంలో జీవిస్తున్న వారి వైపు చూచి దేవుడు చాలా బాధపడ్డాడు. అయ్యో, వీరిని ఎందుకు నేను సృష్టించాను, వీరిని నేను ఎందుకు కలగజేశానని దేవుడు బాధపడ్డాడు. కానీ అంతమంది భూలోకం అంతా చెడిపోయి ఉన్న దాదాపుగా 98-99% కూడా చెడిపోయిన వారిగానే ఉన్నాడు. అసలు ఒక వ్యక్తి కోసం 1% కలపకూడదు. యాక్చువల్గా ఆయన కోసం 1% కలపవలసిన పరిస్థితి వచ్చింది. అందరూ చెడిపోయారు, కానీ నోవాహు మాత్రమే నీతిమంతుడుగా ఉన్నారు. మన ఇంటిలోని వారు ఎవరు ఎలా ఉన్నారు, మన మట్టుకు మనం నీతిమంతులుగా ఉండవలసిన వారమై ఉన్నాం. మన చుట్టుపక్కల వారు, మన గ్రామంలోని వారు, సంఘంలోని వారు, పరిస్థితులు ఎలా ఉన్నా, వ్యక్తులు ఎలా ఉన్నా, నీవు నేను పరిశుద్ధులుగా నీతిమంతులుగా ఉండవలసిన వారమై ఉన్నాం. పరిశుద్ధ గ్రంథంలో చాలా మంది ఉన్నారు. లూకా సువార్త 1వ అధ్యాయం 5-6 వచనాల్లో కూడా జకరయ, ఎలిజబెతులనే భార్యాభర్తలు ఉన్నారు. వారు కూడా దేవుని దృష్టికి నీతిమంతులుగా ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. అక్కడక్కడ బైబిల్ గ్రంథంలో చూస్తే 2వ రాజుల గ్రంథం 18వ అధ్యాయం 3వ వచనంలో కూడా దేవుని దృష్టికి నీతిగా జీవించినటువంటి హిజ్కియా రాజును మనం చూస్తాం. దేవుని దృష్టికి నీతిగా జీవించినటువంటి హిజ్కియా రాజును మనం చూస్తాం. అంటే వీరందరినీ ఎందుకు తీసుకొస్తుందా అంటే, వీరు ఎలా నీతిమంతులుగా ఉన్నారో అలా మనం కూడా నీతిమంతులుగా ఉండాలి. ఎందుకంటే మనల్ని పిలిచిన వాడు నీతిమంతుడు, మనల్ని ఏర్పాటు చేసుకున్నవాడు నీతిమంతుడు, మనకు పెట్టబడిన పేరు నీతిమంతుని ప్రజలు. అదే దేవుని సొత్తైన ప్రజలు కదా. అంటే దేవుడు నీతిమంతుడు, దేవుని సొత్తైన ప్రజలు అన్నప్పుడు మనం నీతిమంతుడైన వారి సొత్తైన ప్రజలమని కూడా ఆయన ప్రజలమని పిలువబడుతూ ఆయనలాగా మనం ఉండకపోతే ఆయనకు చెడ్డ పేరు. ఆయన పిల్లలమని చెప్పుకుంటూ, ఆయన బిడ్డలమని చెప్పుకుంటూ ఆయన వలే ఉండకపోతే, ఆయనలాగా ఉండకపోతే అది ఆయనకు చెడ్డ పేరు. కాబట్టి మనము ఆయనకు చెడ్డ పేరు రాకుండా ఉండాలి అంటే ఆయన ఎలా నీతిమంతుడో మనము కూడా అలానే నీతిమంతులుగా ఉండడానికి కొన్ని గుర్తులు, ఎలాంటి వారిని నీతిమంతులు అనవచ్చు అంటే చాలా గంపడంత విషయాలు చెప్పొచ్చు. కానీ ఒక్క మాట చెప్పి నేను ముందుకెళ్తాను. సామెతల గ్రంథం 4వ అధ్యాయం దగ్గర ఒకసారి, సామెతల గ్రంథం 4వ అధ్యాయం 25-26 వచనాలు చూద్దాం. సామెతల గ్రంథం
4వ అధ్యాయము 25-26 వచనాల్లో ఒక మాట రాయబడింది. నీ కన్నులు ఇటు అటు చూడక సరిగాను, నీ కన్ను రెప్పలు నీ ముందర సూటిగాను చూడవలను. అంటే మన కన్ను సరైనదిగా ఉండాలి. చాలా మంది నీతి తప్పి జీవించడానికి, అపవిత్రమైపోవడానికి, పాపులుగా మారడానికి ఉన్న ఒక కారణం, ఒక విషయం అదేంటంటే అది కన్ను. చాలా మంది కంటి ద్వారా పాపులుగా మారిపోతా ఉన్నారు, అపవిత్రులుగా మారిపోతున్నారు. మన కన్ను సరిగా చూడాలి, సరైనదిగా ఉండాలి. ఇంకొక కింద 26వ వచనంలో నీవు నడుచు మార్గమును సరళము చేయము, అప్పుడు నీ మార్గములన్నీ నడుచు మార్గం, నడక, మన నడక కూడా సరైనదిగా ఉండాలి. 1వ కీర్తనలో రాయబడిన మాట అదే కదా, పాపుల మార్గములో నిలవక అపహాసుల కూర్చుని చోటను కూర్చో. అంటే మనం నడిచే నడక అది సరైనదిగా ఉండాలి, మనం చూచే చూపు సరైనదిగా ఉండాలి. యోబు భక్తుడు అంటాడు, నా కన్నుతో నేను నిబంధన చేసుకున్నాను, ఈ కంటితో నేను పాపపు చూపు ఎలా చూడగలను అని నా కన్నుతో నిబంధనలు చేసుకున్నాను. కన్యకని ఎలా చూడగలను అంటే ఆ అపవిత్రమైన ఆ చూపు, ఈ కన్ను, ఈ నడక, ఈ చూపుల ద్వారానే చాలా మంది పాపంలో పడిపోతున్న వారికి ఉన్నారు, అపవిత్రులుగా మారిపోతా ఉన్నారు. అందుకని మనం మరింత జాగ్రత్త పడవలసిన వారిగా ఉన్నాం. ఇంకొక మాట నేను చెప్తాను. దేవుని సొంతైన ప్రజలుగా ఉన్న మనము ఎలా ఉండాలంటే, ఒకటి నీతిమంతులుగా ఉండాలి, నీతిమంతులుగా ఉండాలి. 2 యోసేపు నీతిమంతుడై ఉండి ఆమెను అవమానపరచునొల్లక రహస్యముగా ఆమెను విడనాడ ఉద్దేశించను. ఇక్కడ ఒక మాట అవమానపరచునొల్లక అనే మాట కలిగింది. అవమానపరచ అంటే ఆయన దృష్టికి ఒక వార్త వచ్చింది, ఆయన చెవికి ఒక వార్త వచ్చింది. ఆయన ఏం విన్నాడంటే, ఇదిగో నువ్వు ఎంగేజ్మెంట్ చేసుకున్న ఆ కన్యక, ఆ అమ్మాయి, ఆ మరియా అని ఆమె ప్రెగ్నెంట్, ఆమె గర్భవతి అనే మాట అతను విన్నాడు. వెంటనే మనమైతే ఏం చేస్తామంటే వెంటనే ప్రశ్నిస్తాం, నిలదీయడానికి ప్రయత్నం చేస్తాం, వారితో తెగదెంపులు చేసుకోవడానికి ప్రయత్నం చేస్తాం. అది దాన్ని పంచాయతీ పెడతాం, ముందు పంచాయతీ పెడతాం. తెగదెంపులు తెచ్చుకోవడం లేదా వదిలించుకోవాలనే ఆలోచన సహజంగా మానవ రీతిగా రైటే, మానవులుగా రైటే, అది తప్పేం లేదు. మనకు కూడా ఇటువంటి పరిస్థితి ఏదైనప్పుడు మనం కూడా ఇటువంటి నిర్ణయాలు తీసుకుంటాం. అయితే ఈయన ఎలా తీసుకున్నాడు ఆ నిర్ణయం? అవమానపరచకుండా, అంటే నేను దీన్ని ఇలా రాసుకున్నా, రచ్చ చేయకుండా, రచ్చ లేదా అల్లరి చేయకుండా. సరే, ఆమె ఏం జరిగిందో, పొరపాటు జరిగిందా, కావాలి జరిగిందా, ఏం జరిగిందో నాకు తెలియదు. సరే, ఆమె పాపాన ఆమె ఉంటుంది, ఆమె తప్పు అమ్ముకుంటుంది. సరే, ఆమెను బయటకు తీసుకురావడం ఎందుకులే, అల్లరి చేయడం ఎందుకులే అనుకున్నాడు ఆయన. అంటే దేవుని సొత్తైన ప్రజలు మన జీవితాల్లో ప్రాక్టికల్గా మనం చేయవలసింది, ప్రాక్టికల్గా మనం కలిగి ఉండవలసిన ఒక మంచి ఆలోచన, ఒక మంచి ప్రవర్తన అనేది మనం ఎప్పుడు ఎవరి విషయంలో, ఏ విషయంలో కూడా రచ్చ చేసేవారిగా ఉండకుండా ఉండాలి. అల్లరి చేయకుండా, నీ దృష్టికి ఏదైనా వచ్చినా, నీ చెవికి ఏదైనా విన్నా, లేక డైరెక్ట్ నువ్వే ఏదైనా చూసినా కానీ వీలైనంత వరకు దాన్ని నువ్వు పబ్లిక్ లోకి తీసుకురాకుండా, దాన్ని అల్లరి చేయకుండా, దాన్ని రచ్చ చేయకుండా ఉండడం కూడా దేవునికి మంచిది. దేవునికి బిడ్డలుగా అది మనకు మంచిది. దేవుడు ఇదే కోరుతా ఉన్నాడు. దేవుడు కూడా ఎప్పుడు ఎక్కడ ఎవరిని రచ్చ చేసిన సందర్భాలు కానీ అల్లరి చేసిన సందర్భాలు కూడా లేవు. ఈరోజు మనకు మేలు కలగడం కోసం వాక్యంలో అనేక విషయాలు కొన్ని రాశాడు. అది ఈరోజు మనకు బుద్ధి కలుగు చేయడం కోసం కొన్ని రాయించాడు. కానీ ఆయన బుద్ధిపూర్వకంగా
ఎవరి విషయంలో కూడా ఆయన రక్ష చేసిన వాడిగా కనబడ్డాడు. ఈ ఉదాహరణకు యోహాను సువార్త 8వ అధ్యాయం మొదటి 10 వచనాలు చూస్తే వ్యభిచారం ముందు పట్టబడిన ఒక స్త్రీ కనబడుతుంది. ఆమె జుట్టు పట్టుకొని లాక్కొని వస్తారు. ఇదిగో ప్రభువా, నువ్వు చాలా ధర్మశాస్త్రాన్ని బోధిస్తున్నావు, అబద్ధం ఆడకూడదు అంటున్నావు, దొంగతనం చేయకూడదు అంటున్నావు, వ్యభిచరించకూడదు అంటున్నావు, నీ పొరుగు వారిని ఆశించకూడదు అంటున్నావు. ఇదిగో ఈమె ధర్మశాస్త్రం ప్రకారం తప్పు చేసింది, వ్యభిచరించింది. దానికి ఎవరో చెప్తే మేము విన్నది కాదు, మేమే చూశాం, దీనికి సాక్షులం మేమే. ఇదిగో నువ్వు బోధిస్తున్న ధర్మశాస్త్రం ప్రకారం ధర్మశాస్త్రాన్ని మీరిన వారికి శిక్ష ఏంటంటే రాళ్లతో కొట్టి చంపాలి. ఇప్పుడు ఏమైనా ఏం చేస్తావు? రాళ్లతో కొట్టి చంపుతావా లేదా? ఇప్పుడు కయ్యను చంపారా లేదా? చంపారు. ఇప్పుడు ఏమైనా ఏం చేస్తావు? నువ్వు ప్రేమ సువార్త బోధిస్తున్నావు, పరలోక రాజ్య వర్తమానమని, పరలోక రాజ్య సువార్తని, పవిత్రంగా ఉండాలని, శుద్ధంగా ఉండాలని, నీతిగా ఉండాలని నువ్వు బోధిస్తున్నావు కదా. ఈమె సంగతి ఏంటి అన్న? ఒక్కదాన్నే పట్టుకొచ్చారు కానీ పురుషుని పెడతారు. ఎందుకు? వీరు పురుషుల పక్షము, లేదంటే యేసు ప్రభువును ప్రశ్నించాలి, యేసు ప్రభువును ఇరికించాలి, యేసు ప్రభువును తప్పు పట్టాలనే ఉద్దేశంతో వీరు తీసుకొచ్చారు తప్ప వారు నిజంగా శిక్షించాలనే ఉద్దేశం కాదు. యేసు ప్రభువును ఇరుకులో పెట్టాలని. ఈయన ఓవరగా నీతి సూత్రాలు బోధిస్తున్నాడు. ఈయనను ఎట్లాగైనా ఏదో ఒక విధంగా ప్రశ్నించాలి, తప్పు పట్టాలి, ఈయనను కూడా ఇబ్బంది పెట్టాలనే ఉద్దేశంతో చేసిన అది. ఆమె తప్పు చేయలేదా అంటే తప్పు చేసింది, అది వాస్తవమే. ఆమె వ్యభిచారి నిజమే, పాపం చేసింది నిజమే, వాస్తవమే. వారి మాటలను బట్టి యేసు ప్రభువు ఆమెను మాట్లాడవచ్చు, తిట్టవచ్చు, ఆమె అవమానపరచవచ్చు. కానీ యేసు ప్రభువు ఆమెను అవమానపరచలేదు, ఆమెను అల్లరి చేయలేదు, రచ్చ చేయలేదు. ఆమెను చేయకపోగా అమ్మా అని పిలిచాడు. ఆ పిలుపుతో ఆమె చాలా ఆయన ప్రేమను గుర్తించినట్లుగా ఆమె హృదయంలో మార్పు తీసుకురావడానికి యేసు ప్రభు చేసిన ప్రయత్నాన్ని మనం చూస్తున్నాం. అంటే ఇక్కడ ఒక వ్యభిచారంతో పట్టబడిన స్త్రీని డైరెక్ట్ రెడీ హ్యాండెడ్ గా పట్టుకొని తీసుకొచ్చిన ఆమెను గౌరవించాడే తప్ప యేసు ప్రభు, ఆమెను ప్రేమించాడే తప్ప యేసు ప్రభు ఆమెను అల్లరి. ఈ రోజున ఇది మనం ప్రాక్టికల్ గా మనం చేయవలసింది. తీరి ఏంటంటే ప్రభువానికి స్తోత్రం, నువ్వు చేసిన మేలుకు వందనాలు, నువ్వు రక్తం కార్చావు, నువ్వు మమ్మల్ని ప్రేమించావు, మా కోసం దెబ్బ తిన్నావు అనేది తీరి. ప్రాక్టికల్ ఏంటంటే మనం ప్రేమించడం. ఇదిగో ఈ యోసేపు ఆమెను అల్లరి చేయలేదు. పాత నిబంధనలు కూడా మరొక యోసేపు కూడా చూస్తాం. ఆ యోసేపు వేరు, ఈ యోసేపు వేరు. అయితే ఆ యోసేపును అవమానపరిచిన కుటుంబం, అవమానపరిచిన స్త్రీ, అతన్ని రచ్చ చేశారు, అతన్ని అల్లరి చేశారు, అతని మీద అన్యాయంగా కేసు పెట్టి జైల్లో పెట్టించారు. కానీ అతను శిక్ష, ఆ అవమానం, ఆ ఇబ్బంది భరించాడు. కానీ ఏ రోజు ఇది అన్యాయంగా నా మీద కేసు పెట్టారు, ఇదిగో ఆమె ఇట్లాగా ఆమె తప్పుడామని ఏ రోజు యోసేపు ఆమె మీద కంప్లైంట్ ఎవరికి చెప్పలేదు. జైల్లో ఇంచుమించు కొన్ని సంవత్సరాల పాటు జైల్లోనే ఉన్నాడు తప్ప ఏ రోజు ఆమె చేసిన తప్పును, ఆమె అన్యాయంగా ఇరికించిందనే విషయాన్ని ఎప్పుడు అతను నోటితో చెప్పలేదు. ఒకసారి పానాలయ అధిపతితో అతను బయటికి రావాలని ప్రయత్నం చేశాడయ్యా, నువ్వు నన్ను జ్ఞాపకం చేసుకో అంటే దేవుడేమో కొద్ది రోజులు ఇంకా ఆయన జైల్లో ఉంచాలని దేవుని సంకల్పం. అతను బయటికి రావాలని ప్లాన్ చేశాడు. కానీ దేవుని చిత్తం కాదు. కొద్ది రోజులు ఇంకా కొద్ది రోజులు అక్కడే ఉంచి ఒకేసారి జైలు నుంచి సింహాసనానికి తీసుకెళ్ళారు. అది దేవుని చిత్తం. అయితే ఎక్కడ ఆ పాత నిబంధన కాలంలో ఉన్న యోసేపు కూడా, ఇది ఆదికాండం 39వ అధ్యాయంలో ఈ స్టోరీ మనం చూడగలం. ఆ యోసేపు కూడా ఎక్కడ ఆ స్త్రీని, ఆ రాజుగారి భార్యను అతను అల్లరి చేసినట్టుగా, కంప్లైంట్ చేసినట్టుగా, ఆమె తప్పిదాన్ని, ఆమె పాపాన్ని, ఆమె వ్యవహారాన్ని, ఆమె ప్రవర్తనను యోసేపు బయటికి. అప్పుడప్పుడు కొన్ని విషయాల్లో కొన్ని రాళ్ళు మన మీద వచ్చి పడుతుంటాయి. అవి తప్పించుకోవడం కోసం మనం వెంటనే ఎదుటి వారి దోషం
అని మనం బయటకు తీసుకొస్తుంటాం. ఇలా చెప్పకపోతే ఎట్లన్నా మన మీద నిందేశారుగా, అది రుజువు చేయకపోతే ఎట్లా, అది రివీల్ చేయకపోతే మనం దోషులుగా మిగిలిపోతాం కదా, మనం పాపులుగా మిగిలిపోతాం. కాబట్టి అది చెప్పక తప్పదు అంటూ ఉంటాం. అది నిజమే కావచ్చు, కానీ ఈ రోజున దేవుడు మనకిస్తున్న మనకు నేర్పిస్తున్న మాట ఏంటంటే, వీలైనంత వరకు మనము అల్లరి చేసేవారిగా పొరుగు వాని గుట్టు బయట పెట్టకమని కూడా బైబిల్ గ్రంథంలో ఉంది. రచ్చ ఇది మీరు ఎలా గుర్తు పెట్టుకుంటారో తెలియదు, కానీ అల్లరి చేసేవారిగా ఉండకూడదు. నేను ఇట్లా రాసుకున్నాను ఏమంటే, తొందరపడి మాట్లాడకూడదు, తొందరపడి అల్లరి. నిజమే కావచ్చు నీ దృష్టికి, నీ వినికిడికి వచ్చిన వార్తల విషయాలు, కానీ వీళ్ళందరూ కొద్దిగా స్లోగా జాగ్రత్తగా ఉండడం అనేది ఇది ఎవరు చేయాల్సిన పని? ఇది దేవుని సొంతైన ప్రజలు చేయవలసింది. ఎవరైనా చేయాలి, కానీ మనకంటే ఒక ప్రత్యేకత ఉంది. దేవుని చేత పిలువబడ్డాం, ఏర్పాటు చేయబడ్డాం, రాజుల అధిక సమూహంగా చేయబడ్డాం, దేవుని సొంతైన ప్రజలుగా పిలువబడుతున్నాం. ఇప్పటిదాకా మనం ఎలా ఉన్నామో తెలియదు, కానీ ఇప్పుడు చేయడం మనం నీతివంతులు అవడానికి ప్రయత్నం చేద్దాం. ఏ విషయంలో కూడా మనం తొందరపడి అల్లరి చేసే విషయంలో కానీ అల్లరి చేయకుండా ఉండడానికి, రక్ష చేయకుండా ఉండడానికి ప్రయత్నం చేద్దాం. మూడవ విషయాన్ని కూడా మీ దృష్టికి నేను తీసుకొస్తున్నాను. 24 వచనం, యోసేపు నిద్ర మేలుకొని ప్రభువు దూత ఆయనకు ఆజ్ఞాపించిన ప్రకారము చేసి, ఆజ్ఞాపించిన ఇప్పుడు ఏం జరిగిందంటే, ఆమెను అవమానపరచగా రహస్యంగా విడిచిపెట్టాలనుకున్నాడు కదా. ఈ విషయం దేవుడు చూసి 20 వచ్చిన అతడు ఈ సంగతుల గురించి ఆలోచించుకొని చుండగా, ఇదిగో ప్రభువు దూత స్వప్నమందు అతనికి ప్రత్యక్షమై, దావీదు కుమారుడైన యోసేపు, నీ భార్య అయిన మరియను చేర్చుకున్నట్టుకు భయపడదు, ఆమె గర్భం ధరించినది వాస్తవం, అయితే అది పరిశుద్ధాత్మ వలన జరిగింది. ఆమె తప్పు చేయలేదు, ఆమె నీతిమంతురాలే. నువ్వు ఎంత పవిత్రుడవో ఆమె కూడా అంతే పవిత్ర. నువ్వు ఎంత పరిశుద్ధుడవో ఆమె కూడా అంతే పరిశుద్ధమైనది. నువ్వు ఎంత మంచివాడివో ఆమె కూడా అంత మంచిదే. కానీ నువ్వు విన్నది వాస్తవమే, ఆమె గర్భం దాల్చింది వాస్తవమే, ఆమె ప్రెగ్నెంట్ నిజమే, కానీ అది పరిశుద్ధాత్మ ద్వారా జరిగింది. ఏమిటికో అంటే, ఇదిగో ప్రజలందరూ పాపం చేసి దేవుడును గురించి మహిమను పొందలేకపోతా ఉన్నారు. ఈ ప్రజల పాపాన్ని పరిహరించడానికి, ఈ ప్రజల పాపాన్ని భరించడానికి, ఈ ప్రజల పాపాన్ని తీసివేయడానికి దేవుడే మానవుడిగా ఈ లోకానికి రక్షకుడిగా పుట్టబోతా ఉన్నాడు. ఆ రక్షకుడైన దేవుడు ఇదిగో నువ్వు ఎంగేజ్మెంట్ చేసుకున్న ఆ మరియ గర్భంలో నుంచి మానవుడిగా రావాలనుకున్నాడు. ప్రపంచంలో ప్రజలు చాలా మంది ఉన్నారు, అమ్మాయిలు చాలా మంది ఉన్నారు, కన్యకులు చాలా మంది ఉన్నారు. అయితే ఆమె ధన్యురాలు, దేవుడు ఆమెను ఏర్పాటు చేసుకున్నాడు. ఆమె గర్భంలో నుంచి ఒక రాజు, రక్షకుడు పుట్టబోతున్నాడు. కాబట్టి ఆమెను చేర్చుకోవడానికి నువ్వు భయపడవాకు, ఆమెను చేర్చుకో అన్నాడు. ఇది కష్టమైన మాటే, ఇబ్బంది, సహించడం కష్టమే. కానీ మనం 24 వచనం చదువుకుని ఏమంటే, తనకు ఆజ్ఞాపించిన ప్రకారం అంటే చెప్పినట్లుగా చేశాడు, చెప్పినట్లుగా చేశాడు. అది అవమానమా, ఇబ్బంది? ఫ్రెండ్స్ ఏమనుకుంటారు, ఇరుగు పొరుగు వారు ఏమనుకుంటారు, ఇంట్లో వారు ఏమనుకుంటారు, ఊర్లో వారు ఏమనుకుంటారు? మనం సహజంగా చాలాసార్లు దేవుడికి భయపడం, కానీ ఇరుగు పొరుగు వారికి భయపడతాం, చుట్టాలకు భయపడతాం, బంధువులకు భయపడతాం. వీళ్ళు బంధువులు ఏమనుకుంటారు అనుకోలేనా, చేసాం ఏం చేద్దాం, వాళ్ళని చేయకపోతే ఇది బంధువులు ఏమనుకుంటారో, ఊర్లో వాళ్ళు ఏమనుకుంటారో, లేక సంఘస్థులు ఏమనుకుంటారో అని ఇక చేయక తప్పలేదమ్మా, ఇది చేశాం, అలా చేశాం, అలా నడిచాం, ఇలా జీవించాం, ఇలా బ్రతికాం అని చెప్తా ఉంటారు. అవన్నీ కూడా కొన్ని విషయాలు మనం ఏం చేయలేం, కొన్ని వాస్తవమే చేయక తప్పదు. అలా అని అన్నిటిని మనం బలపరచలేము, అన్నిటిని సమర్థించలేము. ఇదిగో దేవుడు మనం ఆత్మీయంగా ఎదగడం కోసం, ఆత్మీయంగా వర్ధిల్లడం కోసం, దేవుని బిడ్డలమని పిలువబడుతున్నందుకు, దేవుడు మనల్ని
ఏర్పాటు చేసుకున్నందుకు ఆయన బిడ్డలుగా మనము ఆయన ఆజ్ఞాపించిన ప్రకారం చేయాల్సిందే. ఆయన ఆజ్ఞాపించిన విషయాలు మనకు ఒకసారి చాలా కష్టంగా ఉంటాయి, చాలా కష్టంగా. ఉదాహరణకు ఆది కాండములోనే ఇందాక నీతిమంతుడైన నోవాహు చెప్పాము. అప్పుడు 6:22 చూడండి. ఆది కాండం 6వ అధ్యాయం 22వ వచనము చూడండి ఒకసారి. ఆది కాండంలో 6వ అధ్యాయం 22వ దేవుడు అతనికి ఆజ్ఞాపించిన ప్రకారం యావత్తును చేశాడు. ఏం ఆజ్ఞాపించాడంటే 14వ వచనంలో ఉంది, చిటిసారకపు మ్రానుతో నీ కొరకు ఓడ చేసుకొనుము. 13వ వచనంలో సమస్త శరీరం మూలముగా భూమి బలాత్కారంతో నిండి ఉన్నది కనుక నా సన్నిధిని వారి అంతా వచ్చినది. ఇదిగో వారిని నేను నాశనం చేయాలనుకుంటున్నా. ఇదిగో వారిని నేను, అయితే నువ్వు నీతిమంతుడు కదా, నువ్వు పరిశుద్ధుడు కదా, నిన్ను కాపాడాలనుకుంటున్నా. నువ్వు కాపాడబడాలంటే, నువ్వు రక్షించబడాలంటే ఒక ఓడను తయారు చేసుకో. ఒక ఓడను నేను పెద్ద వర్షాన్ని కురిపించబోతున్నాను. ఆ వర్షంలో ఓడ తేలాడుతుంది. నువ్వు ఓడలో ప్రవేశిస్తే ఓడలో నువ్వు క్షేమంగా ఉంటావు, ఓడలో నువ్వు భద్రంగా ఉంటావు, నువ్వు కాపాడబడతావు, నువ్వు రక్షించబడతావు. ఈ భూమి మీద ఉన్న సమస్త జనులు, శరీరులు ప్రతిదీ ఆ నీటిలో మునిగి చచ్చిపోతాయి, కానీ నువ్వు బ్రతుకుతావు. ఎందుకంటే నువ్వు నీతిమంతుడు. అయితే ఆ బ్రతకడం కోసం ఓడ చేసుకోవాలి. ఓడ అనేది చాలా కష్టమైన పని, చాలా కష్టమైన పని. అయితే రాగన్నమాట, దేవుడు తనకు ఆజ్ఞాపించిన ప్రకారం యావత్తును చేశాడు. అంటే చెప్పింది చెప్పినట్లు ఆ ఓడ ఎట్లా ఉండాలో, ఎలా చేయాలో, ఏమేమి చేయాలో, ఎలా అమర్చాలో, దానికి చాలా విషయాలు ఉంటాయి. ఒక మేనిఫెస్టో లాగా ఉంటుంది, అది ఎంత స్టోరీ. ఆ ప్రకారం చెప్పిన ప్రకారం చేశాడు. చెప్పిన ప్రకారం చేయడమే గొప్ప విషయం. ఉదాహరణకు 1వ సమూయేలు 15వ అధ్యాయంలో రాజైన సౌలుకు ఏమని చెప్తాడంటే, ఇదిగో పోయి అమాలేకీయులను అందరినీ నిర్మూలన చేయి, యావత్తును తీసివేయని చెప్తాడు. అక్కడికి వెళ్ళి ఈయనకు నచ్చినాయి మంచి మంచి వాటిని దాచిపెట్టుకొని 20 రోజులు అంత్యేషణ చేసేసారండి. మరి అక్కడ వినపడుతున్న రంకెల శబ్దం ఏంటి? అవి అక్కడ నీకోసమే, ఆరాధనకు బలి అర్పించడం కోసం దాపెట్టానండి. నేను అలా చెప్పలేదు కదా. చెప్పండి, దేవుడు చెప్పిన ప్రకారం చేయలేదు. చెప్పింది చెప్పినట్టు చేయడమే. చెప్పినట్లుగా నోవాహు చెప్పింది చెప్పినట్లుగా చేశాడు. అట్లా మనం బ్రతకాలి. సౌలులాగా, సౌలు సొంత భక్తి, సొంత ఆలోచన, సొంత తలంపులు, సొంత జ్ఞానాన్ని ఉపయోగించాడు. మనం అలా ఉండక నోవాహు వలె, ఇదిగో ఈ యోసేపు వలె. నేను అందుకే అంటే యోసేపు పేరు ఎంతమంది చెప్తున్నాను అంటే, యోసేపు క్యారెక్టర్స్ అని చెప్పలేదు నేను. అందుకోసము యోసేపు ఎలా ఆయన చెప్పిన ప్రకారం చేసి ఏం చెప్పాడు? ఆ మరియను చేర్చుకో అన్నాడు. ఆ మరియను చేర్చుకున్నాడు. అంతే. అతనికి యవనస్తుడు కదా, యవనస్తులకు ఫ్రస్ట్రేషన్స్ ఎక్కువ, అహం ఎక్కువ. వారు ఏమున్నా లేకపోతే వారికి ఒక ఆత్మ గౌరవం అనేది ఒకటి ఉంటుంది, ఒక ఫ్రస్ట్రేషన్ అనేది ఉంటుంది. కానీ ఆ ఫ్రస్ట్రేషన్ వైపు చూడకుండా ఇదిగో దేవుని దూత నాకు ప్రత్యక్షమైంది. దేవుని దూత చెప్పాడే, దేవుడే నాతో చెప్పాడు కాబట్టి ఏమన్నా కానీ ఏమైనా జరగండి, నేను దేవుడి ప్రకారం ఆ మరి చేర్చుకుంటాడు. చేర్చుకున్నాడు అంటే దీన్ని బట్టి ఏమైంది? దేవుడు చెప్పినట్లుగా ఆజ్ఞాపించిన ప్రకారం చేశాడు. దేవుని సొత్తైన ప్రజలుగా మనం కూడా దేవుడు చెప్పినట్లుగా మనం చేయవలసిన వారమై ఉన్నాం. ఏం చెప్పాడు? ఎవరికి ఏం చెప్పాడో మనకు తెలియదు. నీకేం చెప్పాడో నీకు తెలుసు. సార్వత్రిక సంఘానికి, రక్షించబడిన ప్రజలకు చెప్పమన్నమాట. మార్కు సువార్త 16:15 సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి
జనులు ఎలాగో ప్రవర్తించాలో వారికి మనం బోధించవలసిన వారమై ఉన్నాం. సంఘంలో ఏం బోధించాలో, ఏం చెప్పాలో, ఎలా ఈ సంఘం ఎలా నడుచుకోవాలో మనం బోధించాలి. నాకు అలాగే ఒకటి చెప్పారు. అది వార్నింగ్ కావచ్చు, బోధ కావచ్చు, హెచ్చరిక కావచ్చు, ఏదైనా కావచ్చు, అది వాస్తవమే, అది నిజమే. ప్రియులారా, ఎవరికి ఏ పిలిపించాడో, ఏ సామర్థ్యం ఇచ్చాడో, ఏ పని అప్పగిచ్చాడో, సంఘంలో రకరకాల పాత్రలు ఉంటాయి. రకరకాల అందరూ ఒకే పని చేయను కుదరదు. అదొక మందసం చేయడానికి ఒకరు, మోయడానికి ఒకరు, వెంబడించడానికి ఒకరు, ఇట్లా రకరకాల పనులు ఒక్కొక్కరికి ఒక్కొక్క పని అప్పగించాడు. దేవుడు నీకేమని అప్పగించాడు? పాటలు పాడే పని ఇచ్చాడా? మందిరం పని, మందిరాన్ని ఊడ్చే పని ఇచ్చాడా? తాళం తీసి తాళం వేసే పని ఇచ్చాడా? లేక వాక్యం బోధించే పని ఇచ్చాడా? లేక సౌండ్ సిస్టమ్ చూసే పని ఇచ్చాడా? ఏ పని ఇచ్చాడో ఆ పని కరెక్ట్గా ఆ ప్రకారం చెయ్యి. ఆ ప్రకారం చేయడం చాలా మంచిది. చివరిగా ఒక మాట చెప్పు, 25 వచ్చిన మత్తయి సువార్త 1:25. ఆమె కుమారుని కను వరకు ఆమెను ఎరుగకుండెను. ఎరుగమంటే అర్థమైంది, తెలియదు అని అర్థం. తెలియదు. ఆమెను ఎరుగకుండెను అనగా పైనేమో ఆమె చేర్చుకున్నా రాయబడింది, ఇక్కడేమో ఆమెను ఎరుగకుండా రాయబడింది. ఇందులో ఉన్న వెనుక ఉన్న అర్థం, వెనుక ఉన్న భావం అంటే వారు అప్పట్లో ఈ మంగళసూత్రాలు ఇవి లేవు. దాదాపు ఎంగేజ్మెంటే పెళ్ళేది. దీంట్లో చాలా కాంట్రవర్సీలు ఉన్నాయి. చాలా సంఘాలు, చాలా మన కూడా ఎంగేజ్మెంట్ వేరు, పెళ్లి వేరు అనేవారు ఉన్నారు. ఎంగేజ్మెంటే పెళ్లి అంతే, ఆ కాలంలో అంతేను. ఇంకా తర్వాత వారు భార్య భర్తలుగా జీవిస్తారు అనేవారు. భార్య భర్తలుగా అక్కడ రాయబడింది, భార్య భర్తలు రాయబడింది. వారిద్దరూ ఏకము కాకమును రాయబడింది. అంటే వారు భార్య భర్తలే, కానీ వారు ఇంకా ఏకంగా లేదు. వారు భార్య భర్తల ధర్మాలు నడిపే పరిస్థితులు ఇంకా రాలేదు. అంటే వారి భార్య ధర్మం వారి భార్య జరపలేదు, భర్త ధర్మం భర్త జరపలేదు. వారు ఆమెను చేర్చుకున్నాడు ఇంట్లోకి, ఆ తోడుగా ఉన్నాడు. ఆమె 9 నెలల గర్భం పూర్తయి ఆ పిల్లవాడు పుట్టేంత వరకు ఆమెకు సహకారిగా ఉన్నాడు, ఆమెకు తోడుగా ఉన్నాడు. లోక రక్షకుడు జన్మించడానికి ఆయన సహకరించాడు. ఆ మాటలు చెప్పడం కోసమే ఆమెను ఎరుగకుండెను అని చెప్పడం జరిగింది. అంటే ఎరుగకుండా ఉన్నాడంటే అతను పరిశుద్ధంగా ఉన్నాడు, పరిశుద్ధతను కాపాడుకున్నాడు. నేను నేర్చుకున్నది, నాకు అర్థమైన మాట ఏంటంటే తన అధికారాన్ని తను చలాయించలేదు. భర్త మీద భార్యకు అధికారం ఉంటుంది, భార్య మీద భర్తకు అధికారం ఉంటుంది. అధికారాలు వారు ఉపయోగించుకోలేదు. ఇంకా చెప్పాలంటే ఆ మనస్సును లేదా కోరికను అదుపులో పెట్టుకున్నాడంటే బాగుంటుంది. సొలొమోను మనస్సును అదుపులో ఉంచుకోలేక 1000 మంది పాలన చేసుకున్నాడు. 1000 మంది పాలన ఎందుకు రాయబడింది? మనస్సును అదుపులో పెట్టుకోలే. ఇక్కడ ఈ యోసేపు మనస్సును అదుపులో పెట్టుకున్నాడు. ఇంకా కోరిక లేదా ఇంకా ఆశను అదుపులో పెట్టుకున్నాడు. దాన్ని చంపుకున్నాడు కొంతకాలం వరకు. తర్వాత వారు భార్య భర్త జీవించారు. వారికి 3-4 పిల్లలు పుట్టారు. అందుకే యేసుక్రీస్తుకు ఇంకా మరియమ్మకు యేసుక్రీస్తుకు ఆ సమయానికి సంబంధం లేదు. యేసుక్రీస్తుడిగా ఆమెను ఒక సాధనంగా వాడుకున్నాడు. మీ అందరు వినబడ్డానికి ఈ మైకు ఒక శబ్దం ఎలా వాడుకుంటున్నామో ఆమెను పుట్టడానికి గర్భాన్ని ఒక 9 నెలలు ఉపయోగించుకున్నాడు యేసుప్రభు. అంతే. ఆమె దేవుడు, దేవత, ఆమె మనవంటి మనిషే. ఆమెను ఆరాధించవలసిన అవసరత, ఆమెకు కొబ్బరికాయ కొట్టవలసిన పరిస్థితి అవసరత లేదు. ఆమెను ఏమాత్రం హింసించవలసిన అవసరత బైబిల్ రాయబడింది. ఆమె ధన్యురాలని చెప్పబడింది, ఆమె కృప పొందుకున్నదని, ఆమె దయాప్రాప్తురాలని చెప్పబడింది. నిజమే, ఆమె దయాప్రాప్తురాలే, కృప పొందుకున్నది మంచిదే. ఎవరికి దక్కని భాగ్యం ఆమెకు దొరికింది. ఎవరికి రాని ఛాన్స్ ఆమెకు వచ్చింది. నిజంగా ధన్యురాలే.
అదృష్టమే అంతవరకే తప్ప దేవుని స్థాయి ఆమెది కాదు. దేవుడు యేసుక్రీస్తు అండి. ఆమె వచ్చి ఒకసారి ఆమె నాకు కల్పన చేసి చేసుకుంటుంది. ఏమో ఎక్కడ ఉన్నావు, నువ్వు కనపడలేదే, నీకోసం ఇంత ఊరంతా తిరిగి వచ్చాం, ఇక్కడ ఉన్నావంటే నేను నా పనుల మీద ఉంటానని నేను నీకు తెలియదా అన్నాడు. కానీ ఆ పెళ్లిలో కూడా ఏం చెప్పింది? ఆయన చెప్పినట్టు చేయండి అన్నది కదా ఆమె. నేను చెప్పినట్టు చేయండి అన్నదా? ఆయన చెప్పింది గుర్తించింది ఆమె కూడా. కానీ ఈ రోజున ప్రజలు గుర్తించలేని వారిగా ఉన్నారు. ఏమని చెప్పారు ఇక్కడ? పరిశుద్ధంగా ఉన్నాడు. అతను తన కోరికను అదుపులో పెట్టుకున్నాడు, తన మనసును అదుపులో పెట్టుకున్నాడు. దేవుని సొత్తైన ప్రజలమైన మన కోరికలను అదుపులో పెట్టుకోవాలి, మనసును అదుపులో పెట్టుకోవాలి, కొన్ని ఆలోచనలు కూడా కొన్ని కుదించుకోవాలి, అవసరమైతే కొన్ని కోరికలు చంపుకోవాలి. అంతే. ఎలా ఉన్నాం? సంసోను తన కోరికను మనసును అదుపులో పెట్టుకోలేక కదా తన పవిత్రతను కోల్పోయింది, తన అభిషేకాన్ని కోల్పోయింది, దేవునికి అవమానం తెచ్చింది. అందుకే కదా మరలా పాత నిబంధనలో యేసేపు కూడా ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే ఎంత పరిశుద్ధంగా ఉన్నాడు, ఎంత మనసును కట్టి వేసుకున్నాడో, ఇంకా బోల్ట వేసి నట్టేసి బిగించాడేమో తన మనసుకు. అందుకే తను అంత పవిత్రంగా జీవించాడు. ఈ రోజున మనం ఎలా బ్రతుకుతున్నాం? దేవుని సొత్తైన ప్రజలుగా పేరు పెట్టబడి, పిలువబడి, పిలిపించుకుంటూ, విశ్వాసులమని పిలిపించుకుంటూ, విశ్వాసులుగా చలామణి అవుతూ, విశ్వాసులుగా జీవిస్తున్నాం. మనం ఎలా ఉన్నాం? కోరికలను అదుపులో పెట్టుకుంటున్నావా? ఆశలు. దానియేలు 1వ అధ్యాయంలో దానియేలుకు రాజు పూజించు భోజనం అవుతుందని తీసుకొచ్చినా లొట్టలేసుకుంటున్నాం. అసలు చూడగానే ఒక్కోసారి ఎంత ఇంట్లో ఏదైనా ఉడుకుతుంటే మంచి మసాలా వాసన వస్తే అప్పుడే నీళ్లు ఊరుతాయి కదండి, నీళ్లు ఊరుతాయి. కానీ దానియేలు భక్తుడు నీళ్లు ఊరినాయో లేక తీసుకొచ్చి ముద్దగా పెట్టారు వాళ్ళు, అయినా తను మూతికి చిక్కం పెట్టుకున్నాడు. కానీ ఆ భోజనము ఆహారం విషయంలో కూడా మనము కొన్ని విషయాలను అదుపులో ఉంచుకోవడం మంచిది. ఈ బీపీ షుగర్ అంటుంటారు, తింటూ ఉంటారు, షుగర్ అంటుంటారు. ఎంత మించిన వాటితో నాకు తగ్గదు. ఒక్కోసారి ఆ ఇబ్బందులు ఉంటాయి. ఏ విషయంలోనైనా సరే ఒక క్రైస్తవుడు వస్త్రధారణ విషయంలో కానీ, తిండి విషయంలో కానీ, ప్రవర్తన విషయంలో కూడా ఒక్కోసారి లోకాన్ని చూస్తూ ఉంటే అలా ఉండాలని అనిపిస్తూ ఉంటుంది. కానీ అప్పుడు కూడా మనము మన మనసులో మన కోరికలు, ఈ ట్రెండ్ను, టెక్నాలజీని కూడా ఒక్కోసారి మనము తొక్కి పట్టాలి, అదుపులో పెట్టుకోవాలి. ఈ యేసేపు అదుపులో పెట్టుకున్నాడు. ఎన్ని విన్నాడు? ఆయన యేసేపు నీతిమంతుడిగా ఉన్నాడు. అల్లరి చేయలేదు, తొందరపడి రచ్చ చేయలేదు. తర్వాత చెప్పినట్లుగా చేశాడు. తర్వాత మనసును అదుపులో పెట్టలేక పరిశుద్ధంగా. మీకు మీకు నచ్చిన మాట ఏదైనా ఒక్కటైనా అక్కడ గుర్తు పెట్టుకోండి. నేను చెప్పాను, మనం ఎవరిని? పరిశుద్ధమైన సొత్తైన ప్రజలు, దేవుని సొత్తైన ప్రజలు. ఎలా ఉన్నా ఇలా ఉండాలి అని ఈ రోజు నేను ఇలా చెప్పాలనుకున్నాను. యోసేపు స్టోరీ మనకు అనుకోబాకండి. యోసేపు స్టోరీ మటుకు అనుకోబాకండి. దేవుని సొత్తైన ప్రజలు నీతిమంతులుగా ఉండడానికి, ఆయన ఆజ్ఞాపించిన ప్రకారం చేయడానికి, పరిశుద్ధంగా మనసును అదుపులో పెట్టుకోవడానికి ఉండడానికి దేవుడు సహాయం చేయగాక. ఈ మాటలు దీవించుగాక. సమయం తిరిగి సేవకులకు ప్రజలకు అందరికి వందనాలు. చక్కని వాక్యం అందించిన దైవజనుల సంఘం తరఫున వందనాలు. నిజంగా మనకు అవసరమైన మాటలే. మరి దేవుని సొత్తైన ప్రజలుగా మన నీతిమంతులుగా ఉండాలి. మరి ఇతరులను తీర్పు తీర్చేవారిగా కాకుండా దేవుని వారిని అనుభవించాలి. ఇతరులను రక్షగొట్టకూడదు. తర్వాత ఆజ్ఞ పాటించాలి. తర్వాత ఆశా నిగ్రహం కలిగి ఉండాలి. 4 పాయింట్స్ నేర్చుకున్నాం. మనము వీటిలో ఏదైనా పొదువుగా ఉంటే మన జీవితంలో సరి చేసుకుని దేవుని సన్నిధిలో ముందుకు సాగడానికి దేవుడు మనకు సహాయం కనుక ప్రార్థన చేసుకున్నాం. సర్వాధికారి సర్వోన్నతుడు అయ్యా, మీ సన్నిధిలో ఆరాధించే భాగ్యం, తర్వాత మీ సన్నిధిలో వేచి
మీ మాటలు వినే భాగ్యం మాకు దయచేసి స్తోత్రాలు చేస్తున్నాం. ఎవరి దేవుని సొత్తైన ప్రజలు చేస్తున్నారు రాజులైన సమూహంగా మేము ఏర్పాటు చేసుకున్నాము. అయితే మా జీవితాల్లో మరి అనేక సార్లు నీతి పొదులు ఉంది, అనేక సార్లు మేము ఇతరులను తీర్పు తీర్చేవాళ్ళం అనుకున్నాం. అయ్యా ఇంకా మీ ఆజ్ఞను పాటించని వారిని అనుకున్నాం. అలాగే మరి అనేక సార్లు ఆశా నిగ్రహం లేని వారన్నా ఉంటున్నాం ప్రభు. ఇవన్నీ కూడా మా జీవితంలో మేము అమర్చుకొని మరి దేవుని సొత్తైన ప్రజలను మీ యొక్క మహిమాలని మేము జీవించాలని మీరు నిలబెట్టి మాకు అందించిన మాట్లాడుతున్న స్తోత్రాలు. వారి కుటుంబాన్ని కూడా జ్ఞాపకం చేసుకొని మీ యొక్క సేవలు వాడుకోనండి. చేయవలసిన ప్రతి ఒక్కరు మా జీవితాల్లో మరి ఎటువంటి పరిస్థితులు వెళ్తున్నామో మీకు తెలుసు ప్రభావ. వాటన్నింటిలో మమ్మల్ని నడిపించే దేవుడు నీవే మనకు చేతికి అప్పగిస్తున్నాం. ప్రతి ఒక్కరికి ఉన్న అవసరత తీర్చే దేవుడు, మమ్మల్ని నడిపించే దేవుడు, మీ సొత్తైన ప్రజలుగా మమ్మల్ని చూస్తున్నారు. మీ సన్నిధిలో మేము ఆనందించే వాళ్ళు మీ వాక్యం మీ భాగ్యం దయచేసారు. వాళ్ళ ప్రకారం జీవించడానికి సాయం చేయండి. యవనస్తులను బలపరిచిన ప్రభావం పాటలు పాడేవారు, వాయిద్యాలు వాయించేవారు, మరి మీ యొక్క సేవలో వాడుకోవడానికి యవనస్తులను బలపరచండి. ముందుకు వచ్చి మీ కార్యాలు జరిగించడానికి మీ యొక్క కృప మన అందరికీ పడుతుంది. కుమరించండి. రాబోయే దినాల్లో ఇంకా ఎక్కువగా మేము మహిమపరచుకోవాలన్నాము. సాయం చేయండి. అనారోగ్యంగా ఉన్న వారి కొరకు, పిల్లల కోసం ఎదురు చూసే వారి కొరకు, ఉద్యోగాల కోసం ఎదురు చూసే వారి కొరకు ప్రభావ అందరి కొరకు ప్రార్థన చేస్తున్నాం. మృతుల కొరకు ప్రార్థన చేస్తున్నాం. సాయం చేయండి. అన్ని విషయాల్లో మీ నామని మీ నామం మహిమార్థమే జరిగించుకుని తిరిగి కాల్చుకుని సన్నిధి మాకు నడిపించుకున్నాను. మా రక్షకుడు విమోచకుడు నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.